కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన గురించి కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. ఆ పార్టీ నేతలపై పైశాచికంగా తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిప్పుతున్నారు. ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పథకాలను అమలు చేయకుండా, వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసుల ద్వారా ప్రభుత్వం సాగిస్తున్న హింసాకాండపై వస్తున్న ఆరోపణలకైతే లెక్కేలేదు. ఈ నేపథ్యంలో ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా పౌరులను అరెస్ట్ చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో పోలీసులు తమని తాము చట్టం కంటే ఎక్కువ స్థాయి వారిగా భావిస్తున్నారని గౌరవ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఏపీలో కూటమి సర్కార్ అండతో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చేద్దాం. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. ఏపీ హైకోర్టు గౌరవ న్యాయమూర్తుల వ్యాఖ్య. 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరకలేదు. రాజకీయాల ముసుగులో నేరాలను ఉపేక్షించను. కక్ష రాజకీయం చేయను. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. ఈ రెండు వార్తలు పత్రికల్లో ఒకే రోజు వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న అరాచక పరిస్థితులకు హైకోర్టు వ్యాఖ్యలు ఒక రకంగా అద్దం పడుతుంటే, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న యత్నాలు కనిపిస్తాయి. చంద్రబాబుకు ఒక పేరు ఉంది. న్యాయ వ్యవస్థతో సహా ఆయా వ్యవస్థలపై ఆయనకు పట్టు ఉందని చెబుతారు. కానీ కొన్నిసార్లైనా ఎదురుదెబ్బ తగలకుండా ఉండదని హైకోర్టు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. నిజానికి ఆ గౌరవ న్యాయమూర్తులు రఘునందన్ రావు, మన్మథరావులకు మనం నమస్కారం చేయాలి. గత 10 నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి కొంతైనా బ్రేక్ వేశారనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కానీ, మాదిగ మహాసేన నాయకుడు కె ప్రేమ్ కుమార్ కేసులో కానీ హైకోర్టు చేసిన అబ్జర్వేషన్లు ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు అవ్వాలి. అయినా పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు అనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళిపై ఆయా కేసుల్లో బెయిల్ వచ్చినా కుట్రపూరితంగా సిఐడి మళ్లీ పీటీ వారెంట్ తీసుకుని ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆయన ఆవేదనతో ఆత్మహత్య శరణ్యమని మాట్లాడవలసి వస్తోంది. ఇదంతా రెడ్ బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలు అవుతాయి. గత 10 నెలలుగా ఏపీలో వైసీపీ వారిపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, పైశాచికంగా తప్పుడు కేసులు పెట్టి అనేక పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిప్పడం వంటి అకృత్యాలు జరుగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు, ప్రత్యేకించి విపక్షం కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇష్టారీతిన సూపర్ 6 అంటూ, ఎన్నికల ప్రణాళికంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఈ హింసాకాండకు పోలీసుల ద్వారా ప్రభుత్వమే తెగబడుతోందన్న ఆరోపణలు తరచుగా విపక్షం చేస్తోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, చేసిన వ్యాఖ్యలు కానీ ఆ విషయాన్ని రుజువు చేసినట్లయింది. ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలపై పౌరులను అరెస్ట్ చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారని కూడా పేర్కొంది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా కేసుల్లో కానీ, ఇతర చిన్న కేసుల్లో కానీ నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్లో ఉన్న, మరో చోట ఉన్న ఆకస్మికంగా వచ్చి ఏదో బందిపోట్లను అరెస్ట్ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. న్యాయమూర్తులు ఎంత సీరియస్ కామెంట్ చేశారంటే, రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారు అని అన్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్కు పంపుతున్న వైనం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు దిక్కిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసుల్లో అసలు రిమాండ్కే పంపకుండా వదిలివేసిన వైనాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు, ఆ తర్వాత విధిస్తున్న రిమాండ్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాదు. న్యాయ వ్యవస్థలోని వారిని తప్పు పట్టజాలం, కానీ న్యాయ వ్యవస్థ ఒకే రకంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోసాని కానీ, అవుతు శ్రీధర్ రెడ్డి కానీ టీడీపీ, జనసేనలకు చెందిన వారు చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబిచ్చారు. అందులో ఆక్షేపణ ఉంటే అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా. ఆ పని చేయకుండా ఒక్క పక్షంపైనే కేసులు పెడుతుండడం ఏమిటో అర్థం కాదు. అలాగే చట్టంలోని కొన్ని సెక్షన్లను, ఉదాహరణకు 111 ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్ను పెట్టారని హైకోర్టు తెలిపింది. ఇలా అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తే
అదే రెడ్ బుక్ వారి పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నా వారికి వినిపించకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా తాను ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారు. అంతేకాదు 45 ఏళ్ల చరిత్రలో తనపై హత్యా రాజకీయాల మరకలేదని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు తోడలుడు ఈ మధ్య కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అలాగే మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు తమ పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికీ తెలిసిన విషయమే. ఎవరు తనపై ఆరోపణ చేసినా ఏమీ పట్టనట్లు ఉండడం ఆయన స్పెషాలిటీ. అందుకే వైసీపీ నేతలు గతంలో జరిగిన వంగవీటి రంగ, పింగళి దశరథరాం, మల్లెల బాబ్జీ ప్రభృతుల హత్య కేసుల్లో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతుంటారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని అంటున్నారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకొని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.